నమస్కారం అందరికీ. ఈరోజు మనం సంకటహర చతుర్థి గురించి తెలుసుకుందాం. ముందుగా ఆ రోజున వినాయకుడిని ఎందుకు పూజించుకుంటాము? దీని వెనుక ఉన్న కథ గురించి, వినాయకుడిని ఎలా పూజించుకోవాలి, మరియు ఈ 2026లో ప్రతి నెల ఏ రోజు పూజించుకోవాలో ఈ వీడియోలో చెప్పబోతున్నాను. లాస్ట్ వరకు తప్పకుండా చూడండి. అలానే నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మీరు నన్ను ఇలానే సపోర్ట్ చేస్తే మరిన్ని కొత్త విషయాలతో మీ ముందుకు వస్తాను. ఇప్పుడు సంకటహర చతుర్థి గురించి తెలుసుకుందాం. ఈ రోజు నేను చెప్పబోయే కథ సంకటహర చతుర్థి యొక్క మహిమను తెలియజేసే ఒక అద్భుతమైన పురాణ కథ. సంకటహర చతుర్థి అంటే మన జీవితంలోని సంకటాలను, అడ్డంకులను, కష్టాలను వినాయకుడు తొలగించే పవిత్రమైన రోజు. ప్రతి నెలలో పౌర్ణమి వెళ్ళిపోయిన తర్వాత వచ్చే కృష్ణపక్ష చవితినే సంకటహర చతుర్థి అంటారు. ఈ రోజున ఉపవాసం ఉండి చంద్రోదయం తర్వాత వినాయకుడిని పూజ చేస్తే ఎలాంటి కష్టాలైనా తొలగుతాయని పురాణాలు చెబుతున్నాయి. ఇప్పుడు కథలోకి వెళ్దాం. పూర్వకాలంలో కృతవర్మ అనే ఒక రాజు ఉండేవాడు. అతనికి రాజ్యం ఉంది, సంపద ఉంది, అన్నీ ఉన్నాయి. కానీ ఒకటే లోటు, సంతానం లేదు. ఎన్ని పూజలు చేసినా, ఎన్ని వ్రతాలు చేసినా ఫలితం లేకపోవడంతో అతను తీవ్రమైన దుఃఖంలో కూరుకుపోయాడు. అలా బాధతో ఒకరోజు ఇలా అనుకున్నాడు, సంతానం లేని ఈ రాజ్యం నాకు వద్దు, నేను ఈ జీవితం విడిచిపెడతాను అని రాజ్యాన్ని మంత్రులకు అప్పగించి భార్యతో కలిసి అడవికి వెళ్ళిపోయాడు. ప్రయోపవేశం చేయాలని నిర్ణయించుకున్నాడు. ప్రయోపవేశం అంటే శాంతిగా భగవంతుణ్ణి స్మరిస్తూ ఆహారం తగ్గించి జీవితం ముగించుకోవడం. అప్పుడే నారద మహర్షి ఆ అడవిలోకి వచ్చాడు. వారి పరిస్థితిని చూసి కృతవర్మ దుఃఖానికి కారణం తెలుసుకొని పితృలోకానికి వెళ్ళి ఆ రాజు పూర్వీకులను కలిశాడు. పితృదేవతలు ఇలా అన్నారు, మా వంశంలో జరిగిన ఒక తప్పు వల్ల కృతవర్మకు సంతానం కలగలేదు. అతనికి చెప్పు, పౌర్ణమి తర్వాత వచ్చే కృష్ణ చవితి నాడు సంకటహర చతుర్థి వ్రతం చేయమని. ఆ వ్రతం చేస్తే తప్పకుండా సంతానం కలుగుతుంది. నారద మహర్షి ఈ సందేశాన్ని కృతవర్మకు తెలియజేశాడు. అప్పుడు రాజు ప్రయోపవేశాన్ని వద్దనుకొని భార్యతో కలిసి సంకటహర చతుర్థి వ్రతాన్ని నిష్టగా ప్రారంభించాడు. ప్రతి నెల ఉపవాసం, చంద్రోదయం తర్వాత వినాయక పూజ, గరిక సమర్పణ, నైవేద్యం ఇవన్నీ చేసుకున్నాడు. కాలక్రమంలో రాణి గర్భవతి అయింది. గర్భవతి అయ్యాక మెల్లిగా పూజలు తగ్గించడం లాంటివి చేశాడు. అలా కొన్ని నెలల తర్వాత శిశువు జన్మించాడు. చాలా అందంగా ఉన్న, చేతులు కాలు లేని అంగహీనుడిగా జన్మించాడు. రాజు రాణి తీవ్రంగా దుఃఖించారు. ఇదేనా గణపతి అనుగ్రహం అని మనసులో బాధపడ్డారు. కొంతకాలం తర్వాత దత్తాత్రేయ స్వామి వారి దగ్గరికి వచ్చారు. అప్పుడు ఆ బాలుడిని చూసి ఏకాక్షర గణపతి మంత్రాన్ని ఉపదేశించి ఘోర తపస్సు చేయమన్నాడు. అలా ఆ శిశువుడు అడవిలో ఎన్నో ఏండ్లు తపస్సు చేశాడు. చివరికి ఒక రోజున గణపతి ప్రత్యక్షం అయ్యాడు. ఆ బాలుడికి ఇలా వరం ఇచ్చాడు, 1000 చేతులు అనగా సహస్ర బహువులు సంపూర్ణ శరీరానికి అనుగ్రహించాడు. అతనే కర్తవీరార్జునుడు. ఈ కథ నుంచి మనం తెలుసుకోవాల్సింది ఏమిటంటే, సంకటహర చతుర్థి కేవలం ఒక పూజ కాదు, అది విశ్వాస పరీక్ష. నిష్టతో, శ్రద్ధతో వినాయకుడిని తలుచుకుంటే అసాధ్యమైనదే సాధ్యం అవుతుంది. ఇప్పుడు మనము 2026లో ఏ రోజున ప్రారంభమై ఏ రోజున ముగిస్తుందో, మరియు ప్రతి నెల ఏ రోజు జరుపుకోవాలో ఇవన్నిటి గురించి తెలుసుకున్నాం. ఒక్క సంవత్సరంలో 13 సంకటహర చతుర్థీలు ఉంటాయి. అందులో మొదటిది జనవరి 2026లో పుష్యమాసం. పుష్యమాసంలో వినాయకుడి పేరు వచ్చేసి లంబోదర మహాగణపతి. ఇప్పుడు చవితి తిథి ఎప్పుడు ప్రారంభమై ఎప్పుడు ముగిస్తుందో తెలుసుకుందాం. 6వ తిథి ఉదయం 11:30కు ప్రారంభమై 7వ తిథి ఉదయం 10:39కి ముగిస్తుంది. 6వ తిథి మంగళవారం రోజున పూజించుకోవాలి. ఫిబ్రవరి 2026లో మాఘమాసం. మాఘమాసంలో వినాయకుని పేరు వచ్చేసి ద్విజప్రియ మహాగణపతి. ఇప్పుడు చవితి 5వ తిథి ఉదయం 1:46కి ప్రారంభమై 6వ తిథి ఉదయం 1:56కి ముగిస్తుంది. 5వ తిథి గురువారం రోజున పూజించుకోవాలి. మార్చ్ 2026లో ఫాల్గుణ మాసం. ఫాల్గుణ మాసంలో వినాయకుని పేరు బాలచంద్ర మహాగణపతి. చవితి తిథి ఎప్పుడు ప్రారంభం అవుతుందంటే 6వ తిథి సాయంత్రం 5:24కి ప్రారంభమై 7వ తిథి సాయంత్రం 6:34కి ముగిస్తుంది. 6వ తిథి శుక్రవారం రోజున పూజించుకోవాలి. ఏప్రిల్ 2026లో చైత్రమాసం. చైత్రమాసంలో వినాయకుని పేరు వికట మహాగణపతి. చవితి తిథి ఎప్పుడు ప్రారంభం అంటే
5వ తిథి ఉదయం 9:57కి ప్రారంభమై 6వ తిథి ఉదయం 11:51కి ముగిస్తుంది. 5వ తిథి ఆదివారం రోజున పూజించుకోవాలి. మే 2026లో వైశాఖ మాసం. వైశాఖ మాసంలో వినాయకుని పేరు చానకరాజ ఏకదంత గణపతి. చవితి తిథి ఎప్పుడు ప్రారంభం అంటే 5వ తిథి ఉదయం 2:41కి ప్రారంభమై 6వ తిథి ఉదయం 4:44కి ముగింపు. 5వ తిథి మంగళవారం రోజున పూజించుకోవాలి. జూన్ 2026లో అధిక జ్యేష్ఠ మాసం. అధిక జ్యేష్ఠ మాసంలో వినాయకుని పేరు విభువన పాలక మహాగణపతి. చవితి తిథి ఎప్పుడు ప్రారంభం అంటే 3వ తిథి సాయంత్రం 6:36కి ప్రారంభమై 4వ తిథి రాత్రి 8:09కి ముగింపు. 3వ తిథి బుధవారం రోజున పూజించుకోవాలి. జూలై 2026లో నిజ జ్యేష్ఠ మాసం. నిజ జ్యేష్ఠ మాసంలో వినాయకుని పేరు కృష్ణ పింగళ మహాగణపతి. చవితి తిథి ఎప్పుడు ప్రారంభం అంటే 3వ తిథి ఉదయం 8:53కి ప్రారంభమై 4వ తిథి ఉదయం 9:35కి ముగింపు. 3వ తిథి శుక్రవారం రోజున పూజించుకోవాలి. ఆగస్టు 2026లో ఆషాఢ మాసం. ఆషాఢ మాసంలో వినాయకుని పేరు గజానన గణపతి. చవితి తిథి ఎప్పుడు ప్రారంభం అంటే 1వ తిథి రాత్రి 9:23న ప్రారంభమై 2వ తిథి రాత్రి 9:07కి ముగింపు. 2వ తిథి ఆదివారం రోజున పూజించుకోవాలి. ఆగస్టు 2026లో శ్రావణ మాసం. శ్రావణ మాసంలో వినాయకుని పేరు హేరంబ మహాగణపతి. చవితి తిథి ఎప్పుడు ప్రారంభం అంటే 31న ఉదయం 8:24కి ప్రారంభమై సెప్టెంబర్ 1న ఉదయం 7:15కి ముగింపు. 31 సోమవారం రోజున పూజించుకోవాలి. సెప్టెంబర్ 2026లో భాద్రపద మాసం. భాద్రపద మాసంలో వినాయకుని పేరు విఘ్నరాజ మహాగణపతి. చవితి తిథి ఎప్పుడు ప్రారంభం అంటే 29 సాయంత్రం 6:31కి ప్రారంభమై 30 తిథి సాయంత్రం 4:30కి ముగింపు. 29న మంగళవారం రోజు పూజించుకోవాలి. అక్టోబర్ 2026లో ఆశ్వాయుజ మాసం. ఆశ్వాయుజ మాసంలో వినాయకుని పేరు వక్రతుండ మహాగణపతి. చవితి తిథి ఎప్పుడు ప్రారంభం అంటే 29 ఉదయం 4:18కి ప్రారంభమై 30 తిథి ఉదయం 2:03కి ముగింపు. 29న గురువారం రోజున పూజించుకోవాలి. నవంబర్ 2026లో కార్తీక మాసం. కార్తీక మాసంలో వినాయకుని పేరు ఘన దీప మహాగణపతి. చవితి తిథి ఎప్పుడు ప్రారంభం అంటే 27 తిథి మధ్యాహ్నం 2:22కి ప్రారంభమై 28 తిథి ఉదయం 11:59కి ముగింపు. 27న శుక్రవారం రోజున పూజించుకోవాలి. డిసెంబర్ 2026లో మార్గశిర మాసం. మార్గశిర మాసంలో వినాయకుని పేరు అపురాత మహాగణపతి. చవితి తిథి ఎప్పుడు ప్రారంభం అంటే 27 ఉదయం 1:04కి ప్రారంభమై 27 రాత్రి 10:55కి ముగింపు. 27న ఆదివారం రోజున పూజించుకోవాలి. మీరు పెద్ద పెద్ద నియమాలు చేయలేకపోయినా కనీసం ఆ రోజు వినాయకుడిని స్మరించండి. ఒక దీపం వెలిగించండి. చంద్రోదయం తర్వాత భోజనం చేయండి. వినాయకుడు తప్పకుండా మీ కష్టాలను తొలగిస్తాడు. సంకటహర వినాయకుడి కృప మనందరికీ కలగాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.